तेलंगाना कानून-साज असेंबली में बीआरएस से वाबस्ता खातून अरकान साबिक रियासती उजरा पी सबिता इंदिरा रेड्डी, बी सुनीता लक्ष्मण रेड्डी के मुतालिक वज़ीर आला रेवंत रेड्डी की जानिब से तौहीन आमेज रिमार्क्स करने के खिलाफ बीआरएस रियासती कमेटी की जानिब से रियासत गिर एहतजाज की अपील पर आज जिले सिद्दीपेट के हसनाबाद टाउन में बीआरएस पार्टी से ताल्लुक रखने वाले कायदीन और कारकुनों ने सदर टाउन कमेटी मोहम्मद अब्दुल वहाब अनवर की क़यादत में एहतजाजी मुजाहरा किया। इस मौके पर एहतजाजियों की जानिब से नाजेबा रिमार्क्स के खिलाफ वज़ीर आला रेवंत रेड्डी के अलामती पुतले को नजर आतिश किया गया। इस मौके पर सदर बल्दिया ए रजिता वेंकट, नायब सदर ए अनिता श्रीनिवास रेड्डी, मुकामी काउंसिलर्स, पार्टी कायदीन की कसी तादाद ने शिरकत होकर चीफ मिनिस्टर रेवंत रेड्डी और रियासती हुकूमत के खिलाफ जबरदस्त नारेबाजी की और खातून अराकीन मुक़न्नना से गैर मशरूत माजरत ख्वाही का पुरजोर मुतालबा किया। बसूरत दीगर अपने एहतजाजी लाहे अमल को तूल देने का इंतबा दिया। జరిగింది 10 సంవత్సరాలు మేము మీకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది। మరి మంత్రి పదవులు అలంకరించి మరి పార్టీ మారడం జరిగింది। మరి అయ్యా మరి మీరు కూడా మీ పట్ట కూడా కూర్చున్న వారు ఉన్నారు। మరి వాళ్ళు కూడా ఒక్కొక్కరు 10 సంవత్సరాలు మంత్రి పదవులు అలంకరించి మీ పక్క కూర్చుండబెట్టి ఒక ఆడపడిచని కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం, మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు, మీరు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు అడగడం జరుగుతుంది। కానీ ఫస్ట్ మీ ముఖాలు అద్దంలో చూసుకోండి। మరి ఈ యొక్క పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో కలుపుకోవడం మీ వైఎస్ రాజశేఖర్ ద్వారానే మొదలు పెట్టడం జరిగింది। మరి అదేవిధంగా మీరు ఏ విధంగా అయితే మా టీఆర్ఎస్ నాయకులను ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఏ విధంగా అయితే మీరు పార్టీలో చేర్చుకున్నారో, ఇవాళ కూడా ఎలక్షన్ కంటే ముందు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు, కేసీఆర్ గారి ఇంటి మీద కాకులు మా ఇంటి మీదకి వచ్చేది కాల్చి చంపుతాను, ఒకవేళ కనుక ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే రాళ్లతో కొట్టి చంపుతాను। మరి ఏం ముఖం పెట్టుకొని శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి వాళ్ళని బదులాడుకొని పార్టీలో చేర్చుకుంటున్నావు? మరి ఆనాడు నీకు బుద్ధి లేదా? అలాంటి బుద్ధి లేని విధవలు ఇవాళ ఆడపడుచులు అన్ని చూడకుండా మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు। ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏ విధంగా ప్రజల అభివృద్ధి గురించి ప్రజల గురించి ఆలోచించాలి, వాళ్ళ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే కోణంలో మీరు ఆలోచించారు తప్ప ఇలాంటి ఎవరు ఒక ప్రతిపక్ష పార్టీ మాట్లాడినప్పుడు గమనించాలి, విలువివ్వాలి ప్రతిపక్ష పార్టీకి।